హాయ్ అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ వీడియో అనేది షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను దీనికోసం రెడ్ కలర్ కుందన్ అనేది తీసుకున్నానండి. అండ్ వ్యాక్స్ షీట్, స్టోన్ చైన్ అండ్ పెరల్ చైన్ అనేది తీసుకున్నానండి. నేను B7000 గ్లో అనేది వాడుతున్నాను. నెక్స్ట్ రెడ్ కలర్ కుందన్ అనేది వ్యాక్స్ షీట్ మీద అతికించానండి. అండ్ నెక్స్ట్ పెరల్ చైన్ అనేది అతికించాను. మన ఇన్విజిబుల్ చైన్కి కావాల్సిన లాకెట్ అనేది ఇదేనండి, రెడీ అయిపోతుంది. నేను చైన్ కోసం అనేది సింపుల్గా తీసుకుంటున్నానండి. ఓన్లీ కుందన్ అనేది అతికించిన తర్వాత పెరల్ చైన్ అనేది అతికిస్తున్నాను. ఇంతవరకు మనం తీసుకునే లాకెట్ అండి. ఇదే నేను 5 టైమ్స్ తీసుకుంటున్నానండి. అంటే 5 లాకెట్స్ అనేది తయారు చేస్తున్నాను. బట్ నేను ఇన్విజిబుల్ చైన్కి అనేది 3 లాకెట్స్ మాత్రమే అటాచ్ చేస్తున్నాను. వీడియోలో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా చేస్తున్నాను. తర్వాత మనం ఈ విధంగా అతికించేసేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కనుక మనం కట్ చేసుకోవాలి. ఇవైతే స్టాపర్స్ అండి. మనం హుక్ తీసుకుంటాం కదండి, హుక్ పెట్టినప్పుడు అది మనకి అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇవి యూజ్ అవుతాయి. అండ్ ఇవి ఏమో లాబ్స్టర్స్ అండి. హుక్ లాగా మనకి వర్క్ అవుతుంది. ఇదైతేమో మనం ఇన్విజిబుల్ చైన్ కోసం వాడే థ్రెడ్ అండి. ఇదైతే నేను మీషోలో అనేది తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఆల్రెడీ సెట్ చేసాం కదండి లాకెట్స్ అనేది, అవి ఇలా రెడీ అయిపోయాయండి. నేనైతే 5 తీసుకున్నాను. బట్ ప్రజెంట్ నేనైతే చైన్ కోసం 3 మాత్రమే యూజ్ చేస్తున్నాను. మనం ఇది తీసుకున్నాం కదండి థ్రెడ్ అనేది, దీనికి మనం లాకెట్ అనేది ఫస్ట్ ఎతికించాలండి. దీనికోసం ఐపిన్స్ అనేది తీసుకున్నాను. లాకెట్కి గ్లూ అనేది అప్లై చేసి అండ్ దాని మీద మనం వ్యాక్స్ షీట్ అనేది అప్లై చేస్తామండి. ఎందుకంటే అది కొంచెం స్ట్రాంగ్ అనేది ఉంటుంది. మనకి కావాల్సిన సైజులో ఐపిన్ అనేది కట్ చేసుకొని మనం పెండెంట్కి అనేది మనం అతికించుకోవాలండి. లాకెట్ పెండెంట్కి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అతికించేయాలండి. అతికించేసిన తర్వాత దీని మీద వ్యాక్స్ షీట్ అనేది అతికిస్తాను. మనకి ఈ విధంగా లాకెట్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా బ్యాక్ షీట్ పీస్ అనేది తీసుకొని మనం తయారు చేసుకున్న లాకెట్ మీద అతికించాలండి. నెక్స్ట్ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి, వాటిని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా లాకెట్స్ అన్నీ అనేది రెడీ అయిపోయాయండి. నేనైతే 3 తీసుకున్నాను. నెక్స్ట్ మనం తీసుకున్న గేర్ వైర్ ఉంది కదండి, దాన్నైతే నేను 18 ఇంచెస్ అనేది కట్ చేసుకున్నాను. దాన్ని మిడిల్లోకి పెట్టేసుకొని మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదండి లాకెట్స్ అనేవి, వాటిని పెట్టేయాలి మిడిల్లో. మీరు కనుక వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. నేనైతే ఈ విధంగా అనేది అప్లై పెడుతున్నాను. ఈ విధంగా లాకెట్ అనేది మన గేర్ వైర్కి మిడిల్లో వచ్చేలా పెట్టాలండి. ఈ విధంగా నేనైతే ఎక్కిస్తున్నాను. ఈ విధంగా లాకెట్ అనేది మిడిల్లోకి పెట్టుకున్న తర్వాత నా దగ్గర గోల్డెన్ కలర్ బీడ్స్ ఉన్నాయండి. అవి లాకెట్కి అటువైపున ఒకటి, ఇటువైపున ఒకటి ఎక్కిస్తున్నాను. నెక్స్ట్ ఈ విధంగా ఎక్కించేసిన తర్వాత నేను గ్లాస్ బీడ్స్ అండ్ రౌండ్ బీడ్స్ అనేది తీసుకున్నానండి సైజెస్ వారీగా. సేమ్ ఇలాగే అటొకటి ఇటొకటి అనేది మనం పెట్టాలండి. వీడియోలో కనుక మీరు చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇవి తీసుకున్నాను కదండి రౌండ్ బీడ్స్ అండ్ గ్లాస్ బీడ్స్. సేమ్ ఇందాకలా మనం ఎక్కించినట్టుగానే లాకెట్కి అటొకటి ఇటొకటి పెడుతున్నానండి. రౌండ్ బీడ్ ఎక్కించేసిన తర్వాత స్టాపర్స్ ఉన్నాయి కదండి, మనం ఇందాక చెప్పాను కదండి, ఆ స్టాపర్స్ అనేది ఎక్కించేస్తున్నాను. స్టాపర్స్ అనేది తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే కనుక నేను ఎక్కించేస్తున్నాను. నెక్స్ట్ మనం ఈ విధంగా క్లాస్ బీడ్ అనేది ఎక్కించేసిన తర్వాత స్టాపర్ కూడా ఎక్కించానండి. స్టాపర్ ఎక్కించేసి
మనం దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కనుక అటు ఇటు కదలకుండా ఉంటుంది మనకి లాకెట్ అనేది. వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ విధంగా ప్రెస్ అనేది చేయాలండి గట్టిగా. నెక్స్ట్ సో, మనకి లాకెట్ అనేది అటు ఇటు కదలకుండా అయితే గనుక ఉంటుంది దీనివల్ల. ఈ విధంగా మనకి చైన్ అనేది రెడీ అయిపోయిందండి మిడిల్‌లో. నెక్స్ట్ ఇంకా 2 లాకెట్స్ అనేది ఉన్నాయి కదండీ! నేను అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి అనేది ఎక్కిస్తున్నాను. దీనికోసం ఫస్ట్ మనం స్టాపర్ ఎక్కించాలండి. స్టాపర్ ఎక్కించేసిన తర్వాత మనకి ఎక్కడైతే మనకి లాకెట్ అనేది పెట్టాలో దాని దగ్గర ప్రెస్ అనేది చేయాలి. చేసిన తర్వాత మనం గ్లాస్ బెడ్, లాకెట్ ఎక్కించాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఎక్కించేసి స్టాపర్ పెట్టేసి ప్రెస్ చేయాలండి. వీడియోలో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ విధంగా రెండు వైపులా మనం 3 లాకెట్స్ పెడుతున్నాం కదండీ! ఆ 3 లాకెట్స్‌ని అనేది మనం ప్రెస్ చేసి పెట్టాలండి. సో, వీడియోలో చూడండి. సో, మనకి ఇన్విజిబుల్ చైన్ అనేది ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం హుక్ అనేది పెట్టుకోవాలి. సో, దానికోసం అయితే స్టాపర్ అనేది ఎక్కిస్తున్నాను. నెక్స్ట్ మనం రింగ్ షేప్ తీసుకుంటున్నామండి. అది తీసుకొని మనం హుక్ అనేది పెట్టడానికి ఇది యూజ్ అవుతుంది. ఆ రింగ్ షేప్ అనేది కూడా ఎక్కిస్తున్నాను. ఈ విధంగా రింగ్ షేప్ అనేది ఎక్కించేసిన తర్వాత మన స్టాపర్ ఉంది కదండీ! మన మధ్య వైర్‌ని స్టాపర్‌లోంచి వెనక్కి తీసుకురావాలండి. వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా స్టాపర్‌లో పెట్టి మనం వెనక్కి తీసుకొచ్చి ఆ స్టాపర్‌తో కలిపి దగ్గరగా లాగాలి. ఈ విధంగా దగ్గరగా అనేది లాగేస్తే మనకనేది టైట్ అయిపోతుంది. ఇలా టైట్ అయిపోతుంది. సో, నెక్స్ట్ మనం స్టాపర్ ఉంది కదండీ! ఆ స్టాపర్‌ని అయితే ప్రెస్ చేస్తే మనకి అటు ఇటు అనేది కదలకుండా ఉంటుంది. ఈ విధంగా. సేమ్ అదే విధంగా నెక్స్ట్ మన హుక్ ఉంది కదండీ! లాబ్స్టర్ దాన్ని కూడా ఎక్కించేసుకొని ఇదే విధంగా మనమైతే లాగి ప్రెస్ చేసామో అదే విధంగా చేయాలండి. వీడియోలో చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనకి ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనేది అయిపోయిందండి. ఇందులో మనం హుక్ పెట్టాం కదండీ! అది ఎలా వచ్చిందో చూడండి. ఈ విధంగా మనకి టైట్ అనేది అయిపోతుంది. మనం హుక్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి చైన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇయర్ రింగ్స్ అనేది సెట్ చేసుకుందాం. మనం ఇన్విజిబుల్ చైన్‌కి ఎలా ప్రిపేర్ చేసామో సేమ్ అదే విధంగా మనం కింద లాకెట్ అనేది ప్రిపేర్ చేస్తున్నామండి. దీనికోసం ఆరెంజ్ కలర్ రౌండ్ షేప్ ఇందాక తీసుకున్న రెడ్ కలర్ కుందన్ అనేది తీసుకున్నానండి. దీనికోసం ఫస్ట్ రౌండ్ షేప్ తీసుకున్నాను. ఇది అతికించేసిన తర్వాత నేను దానికి రౌండ్ షేప్‌లో స్టోన్ చైన్ అనేది అతికిస్తున్నానండి. ఈ విధంగా స్టోన్ చైన్ అనేది అతికిస్తున్నానండి. నెక్స్ట్ ఇది అనేది అతికించేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇందాక మనం
చైన్ కోసం కుందన్ అనేది తీసుకున్నాం కదండి, అదే కుందన్ని తీసుకొని ఇయర్ రింగ్స్ అనేది సెట్ చేస్తున్నాను. ఇది అనేది అతికించేసిన తర్వాత అదే కుందన్ని తీసుకొని గ్లో అప్లై చేసి కుందన్ని అతికించి దానికి నేను స్టోన్ చైన్ అండ్ పెరల్ చైన్ కూడా అతికిస్తున్నాను. వీడియోలో చేస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదండి. మీరు కనుక నాకు కొంచెం మోటివేట్ అనేది చేస్తే కనుక, అంటే సబ్స్క్రైబ్ చేస్తే కనుక నాకు కొంచెం ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేటెడ్గా అనేది ఉంటుందండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం మోటివేటెడ్గా ఉండండి. కొంచెం సపోర్ట్ అనేది చేయండి ప్లీజ్ అండి. ఈ విధంగా నేను చైన్కి అనేది స్టోన్ చైన్, పెరల్ చైన్ అతికించేసానండి. ఈ విధంగా మనకి ఇయర్ రింగ్ సెట్ అనేది అయితే రెడీ అయిపోయిందండి. దీని తర్వాత మనం ఐ పిన్స్ యూజ్ చేసి మనం ఈ రెండింటిని అటాచ్ చేయాలండి. అటాచ్ చేస్తే కనుక మనకి ఇయర్ రింగ్స్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకి అటాచ్ చేసుకుంటే కనుక ఇయర్ రింగ్ సెట్ అనేది కూడా రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు. ఈ మేకింగ్ వీడియో మీకు నచ్చితే కనుక నాకు మీరు వాట్సాప్ అనేది చేస్తే కనుక నేను ఇటువంటివి మీకు కస్టమైజ్ చేసి కూడా ఇవ్వబడుతుందండి. నా నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద నేను షేర్ చేస్తాను. మీకు నచ్చితే కనుక నా నెంబర్కి వాట్సాప్ నెంబర్కి అనేది వాట్సాప్ చేస్తాను. మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇవ్వబడనండి. ఈ విధంగా మనకి ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనేది అయిపోయిందండి విత్ ఇయర్ రింగ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అనేది చేయండి. ఇంకొంతమంది అనేది వీడియో చూడడానికి ఉంటుంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాకు సపోర్ట్ అనేది చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుందండి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.